ముద్రగడ పద్మనాభం భౌతికాయన అయితే అంత్యక్రియలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకైతే నివాళులు అర్పించారు జ్యోతుల నెహ్రూ గారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆయన మరణాన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికైతే పార్టీలకు అతీతంగా చేరుకునే వాళ్ళు అర్పించారు. ఇక్కడ ప్రధానంగా మరి మా ప్రాంతంలో చూసుకోవాల్సిందంటే ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు మాత్రం పార్టీలు శత్రుత్వాలు ఉండవు, అందరూ ఒకటే. అయితే పద్మనాభం గారు పోవడం ఉన్నది మాత్రం మా ప్రాంతానికి చాలా తీరం లోటు. అది ఒక రకంగా రాష్ట్రానికి లోటు. ఆయన ఒక నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకుడు. ఆయన్ని చూసి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి, అలాగే వదలవలసినటువంటి అంశాలు కూడా చాలా ఉంటాయి. అవి ఆయన జీవితానికే నష్టం కలిగించాయి ఆ వదలవలసినటువంటి అంశాలు. అందులో ఈవేళ ఈ మరణానికి కూడా అదే కారణం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన రికవర్ అయ్యి వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి రెస్ట్ తీసుకోలేదు, ట్రీట్మెంట్ కూడా ఇన్ టైంలో చేయించుకోకపోవడం, తన మరణాన్ని తానే కోరుకుని తెచ్చుకున్నట్లుగానే అనిపించింది. ఇది మన అందరి దురదృష్టం. అయితే ఆయన మా ప్రాంతంలో ఎక్కువ కాలం 2 దఫాలు మంత్రిగా పనిచేశాడు, 1 దఫా ఎంపీగా పనిచేశాడు, 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశాడు. ప్రజలు ఆయనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇవాళ ప్రభుత్వం అమలు చేయాలనుకుంటే మరి ఇక్కడ ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో నాకైతే చాలా ఇబ్బందిగా ఉన్నది. ఎందుకంటే ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని కుటుంబ సభ్యులే అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనంగా వద్దని కూడా చెప్పారని నేను చెప్తాను. ప్రభుత్వ లాంఛనాలతోటి ఆయన చెప్పడానికి ఆయనకు హక్కు లేదు, ఆపడానికి మాకు హక్కు లేదు. ప్రభుత్వ లాంఛనాలు పొందాల్సినటువంటి అర్హత కలిగినటువంటి వ్యక్తి మా ప్రాంతంలో ఆయన. ఆ పొందకుండా చేయడం మాత్రం విచారకరం. అయితే ఒకటి, ఏదేమైనా సరే ఆ నష్టం మాకే. ఆ నష్టాన్ని పూడ్చేటటువంటి పరిస్థితులు కూడా ఉండవు భవిష్యత్తులో కూడా అటువంటి నాయకులు. రెండవది ఒకటి, ఇంకా మనం కోరుకునేది ఏంటంటే ఇటువంటి సమయంలో ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలపడం. అదే రకంగా ఆయన మనశ్శాంతి ఏదైతే కోరుకున్నాడో ఆయన కోరుకున్నట్టు జరిగినటువంటి దీనికి ఆయనకు మనశ్శాంతి మనసావాస కలుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఆయన ఆ భగవంతుడు కూడా మనశ్శాంతి కలిగేలాగా ఆయనకి కలిగించడం, 2 ఆ కుటుంబాన్ని భగవంతుడు ఆశీర్వదించడం, ఈ 2 జరగాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రధానంగా మరి మా ప్రాంతంలో చూసుకోవాల్సిందంటే ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు మాత్రం పార్టీలు శత్రుత్వాలు ఉండవు, అందరూ ఒకటే. అయితే పద్మనాభం గారు పోవడం ఉన్నది మాత్రం మా ప్రాంతానికి చాలా తీరం లోటు. అది ఒక రకంగా రాష్ట్రానికి లోటు. ఆయన ఒక నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకుడు. ఆయన్ని చూసి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి, అలాగే వదలవలసినటువంటి అంశాలు కూడా చాలా ఉంటాయి. అవి ఆయన జీవితానికే నష్టం కలిగించాయి ఆ వదలవలసినటువంటి అంశాలు. అందులో ఈవేళ ఈ మరణానికి కూడా అదే కారణం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన రికవర్ అయ్యి వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి రెస్ట్ తీసుకోలేదు, ట్రీట్మెంట్ కూడా ఇన్ టైంలో చేయించుకోకపోవడం, తన మరణాన్ని తానే కోరుకుని తెచ్చుకున్నట్లుగానే అనిపించింది. ఇది మన అందరి దురదృష్టం. అయితే ఆయన మా ప్రాంతంలో ఎక్కువ కాలం 2 దఫాలు మంత్రిగా పనిచేశాడు, 1 దఫా ఎంపీగా పనిచేశాడు, 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశాడు. ప్రజలు ఆయనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇవాళ ప్రభుత్వం అమలు చేయాలనుకుంటే మరి ఇక్కడ ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో నాకైతే చాలా ఇబ్బందిగా ఉన్నది. ఎందుకంటే ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని కుటుంబ సభ్యులే అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనంగా వద్దని కూడా చెప్పారని నేను చెప్తాను. ప్రభుత్వ లాంఛనాలతోటి ఆయన చెప్పడానికి ఆయనకు హక్కు లేదు, ఆపడానికి మాకు హక్కు లేదు. ప్రభుత్వ లాంఛనాలు పొందాల్సినటువంటి అర్హత కలిగినటువంటి వ్యక్తి మా ప్రాంతంలో ఆయన.
ఆ పొందకుండా చేయడం మాత్రం విచారకరం. అయితే ఒకటి, ఏదేమైనా సరే ఆ నష్టం మాకే. ఆ నష్టాన్ని పూడ్చేటటువంటి పరిస్థితులు కూడా ఉండవు భవిష్యత్తులో కూడా అటువంటి నాయకులు. రెండవది ఒకటి, ఇంకా మనం కోరుకునేది ఏంటంటే ఇటువంటి సమయంలో ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలపడం. అదే రకంగా ఆయన మనశ్శాంతి ఏదైతే కోరుకున్నాడో ఆయన కోరుకున్నట్టు జరిగినటువంటి దీనికి ఆయనకు మనశ్శాంతి మనసావాసం కలుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఆయన ఆ భగవంతుడు కూడా మనశ్శాంతి కలిగేలాగా ఆయనకి కలిగించడం, రెండు ఆ కుటుంబాన్ని భగవంతుడు ఆశీర్వదించడం, ఈ రెండు జరగాలని కోరుకుంటున్నాను. ఆయన మా ప్రాంతంలో ఎక్కువ కాలం 2 దఫాలు మంత్రిగా పనిచేశాడు, 1 దఫా ఎంపీగా పనిచేశాడు, 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశాడు. ప్రజలు ఆయనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇవాళ ప్రభుత్వం అమలు చేయాలనుకుంటే మరి ఇక్కడ ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది అది. ఎందుకంటే ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని కుటుంబ సభ్యులే అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనంగా వద్దని కూడా చెప్పారని అన్నారు. నేను చెప్తాను, ప్రభుత్వ లాంఛనాలతోటి ఆయన చెప్పడానికి ఆయనకు హక్కు లేదు, ఆపడానికి మాకు హక్కు లేదు. ప్రభుత్వ లాంఛనాలు పొందాల్సినటువంటి అర్హత కలిగినటువంటి వ్యక్తి మా ప్రాంతంలో ఆయన. ఆ పొందకుండా చేయడం మాత్రం విచారకరం. అయితే ఒకటి, ఏదేమైనా సరే ఆ నష్టం మాకే. ఆ నష్టాన్ని పూడ్చేటటువంటి పరిస్థితులు కూడా ఉండవు భవిష్యత్తులో కూడా అటువంటి నాయకులు. రెండవది ఒకటి, ఇంకా మనం కోరుకునేది ఏంటంటే ఇటువంటి సమయంలో ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలపడం. అదే రకంగా ఆయన మనశ్శాంతి ఏదైతే కోరుకున్నాడో ఆయన కోరుకున్నట్టు జరిగినటువంటి దీనికి ఆయనకు మనశ్శాంతి మనసావాసం కలుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఆయన ఆ భగవంతుడు కూడా మనశ్శాంతి కలిగేలాగా ఆయనకి కలిగించడం, రెండు ఆ కుటుంబాన్ని భగవంతుడు ఆశీర్వదించడం, ఈ రెండు జరగాలని కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. ఇప్పుడైతే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అలాగే ఆయనకైతే నివాళులు అర్పించారు. అలాగే మా జగ్గంపేట సంబంధించిన ఎమ్మెల్యే, అలాగే టీడీటీ బోర్డు సభ్యులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, జ్యోతుల నెహ్రూ కూడా ఇప్పుడు వచ్చారు, ఆయన నివాళులు అర్పించారు. అలాగే ముఖ్యంగా అతను అనేక పర్యాయాలు మంత్రిగా చేసినటువంటి అనుభవం, అలాగే ప్రభుత్వ పరంగా చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఆ ప్రభుత్వ లాంఛనాలతో అది ఈ యొక్క అంత్యక్రియలు నిర్వహిస్తుంటే అడ్డుకోవడం సరైనది కాదు. అది అడ్డుకోవడం ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యతగా భావించి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని అడ్డుకోవడం సరైనది కాదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. కానీ అటువంటి మా ప్రాంతంకు సంబంధించిన మెట్ట ప్రాంతానికి సంబంధించిన నాయకుడు ఈ విధంగా చనిపోవడం అనేది కూడా మా యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులే కాదు, ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటుగా చూడాలని కూడా ఆ జ్యోతుల నెహ్రూ గారి చిత్తు పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. తాజా పరిస్థితి. ప్రకాష్ RTV, కెల్లంపూడి.